సెకండ్ ఇన్కమ్ కోసం చూస్తున్నారా? పార్ట్ టైం లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి, డబ్బులు సంపాదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ ప్రత్యూష మ్యామ్. మ్యామ్తో మాట్లాడదాం. నమస్కారం మ్యామ్. నమస్తే. హౌ ఆర్ యూ మ్యామ్? I'm amazing, fantastic. థ్యాంక్ యూ మ్యామ్. జనరల్గా నన్ను కామెంట్ సెక్షన్ అడిగే క్వశ్చన్ ఏంటంటే మ్యామ్, కోటి బాధలు ఉన్నా కూడా నా ధైర్యాన్ని కోల్పోకుండా ఉండడం ఎలా అని చాలామంది అడుగుతున్నారు మ్యామ్. దానికి మీరేం సమాధానం చెప్తారు మ్యామ్? ఫస్ట్ ఆ బాధలు ఉన్నాయి అని కంటిన్యూస్గా నువ్వు ఆ వైబ్రేషన్లో ఉన్నావు. ఆ వైబ్రేషన్ నువ్వు ఇస్తున్నప్పుడు నీ రియాలిటీలో ఏమొస్తుంది? ఆనందం కనిపించట్లేదు, ఎక్కడ సోర్స్ కనిపించట్లేదు, అన్నీ బ్లాక్ చేసేస్తున్నావు నువ్వే. కోటి బాధలు ఉన్నా అసలు ఆ వర్డ్ ఎందుకు? కోటి బాధలు ఉండదు. కోటి బాధలు ఉండే వర్డ్ ఎందుకు వస్తుంది నీ మైండ్లో? ఈ మైండ్లో వస్తుంది అంటే నీకు అంత దాంట్లోనే ఆ వైబ్రేషనే నీకు నచ్చుతుంది. నువ్వు ఆ వైబ్రేషనే నువ్వు అట్రాక్ట్ చేస్తున్నావు. ఆ థాటే తీసేసాయి. నాకు అసలు బాధలే లేవు, నేను హ్యాపీ, నేను ఎప్పుడు ఆనందంగానే ఉంటాను, ప్రతిరోజు సక్సెస్ఫుల్గా ఉంటాను, నా లైఫ్ ఎంతో అద్భుతంగా ఉంది అని నువ్వు పాజిటివ్గా దాన్ని 10 times 20 times డైలీ రిపిటేషన్ చేయాలి. నీ సబ్కాన్షియస్ని ట్రైన్ చేస్తూ ఉండాలి. బాధ ఉంటుంది, ఎస్. ఇది మాట్లాడుతుంటే మీరు అనిపిస్తే కోటి బాధలు ఉన్నా ఇట్లా అంటుంది ఏంటి మేడం అనేసి, బట్ బాధ ఉంటుంది. బాధ చాలా ఉంటుంది. ఆ బాధ ఏదో చాలా ఇయర్స్ నుంచి అయి ఉంటుంది. ఈ బాధ నుంచి బయట రావాలి అంటే ఫస్ట్ నీ మిర్రర్లో చూస్తున్నప్పుడు ఆ బాధ నీకు పదే పదే గుర్తు చేస్తున్నదా? మీ అద్దంలో నీ ఫేస్ నిన్ను చూసుకున్నప్పుడు ఈ బాధ నాకు చాలా చాలా బాధ అంటే దుఃఖం వచ్చేస్తున్నా తను తలుచుకుంటే. ఒక బాధ కావచ్చు కదా, ఒక బాధ ట్రామా అయ్యచ్చు. ఈ బాధలు తలుచుకుంటే దుఃఖం వచ్చేస్తుంది. దుఃఖం వస్తుంది అంటే నీ ఎనర్జీ స్లో అయిపోయినట్టే. నువ్వు ఖచ్చితంగా ఎవరైనా లైఫ్ కోచ్నన్నా కలవండి, లేదు అంటే ఎఫర్మేషన్స్ అని రాయాలి. పాజిటివ్గా నువ్వు థింక్ చేయడానికి, ఏదన్నా నిన్ను నువ్వు చేంజ్ చేసుకోవడానికి స్టెప్ తీసుకోవాలి. నీ లైఫ్లో నువ్వు నా లైఫ్ నేను ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి. ఇలా నేను ఏడవకూడదు మిర్రర్లో. నువ్వు ఏడుస్తున్నావు అంటే నీ యొక్క ఇన్నర్ చైల్డ్ ఏడుస్తుంది, నువ్వు కాదు. అండ్ అది ఏడుస్తుంది అంటే ఏమవుతుంది? అదొక ట్రామా. ఆ ట్రామా నుంచి మళ్ళీ హీల్ అవ్వాలి. ఆ హీలింగ్ ప్రాసెస్ నువ్వే చేసుకొని దాన్ని హీల్ చేసుకోవాలంటే చాలా ఇయర్స్ పడుతుంది. ఒక పర్సన్ రిలేషన్షిప్ హీలింగ్ చేసుకోవాలంటే ఇయర్స్ టుగెదర్ దాన్ని బిలీఫ్ సిస్టంలోకి తెచ్చుకోవడానికి పడుతుంది, నార్మల్, వితౌట్ ఎనీ లా ఆఫ్ అట్రాక్షన్. సో హీలింగ్ మొరాలిటీస్ ఎప్పటికెప్పుడు హీలింగ్ చేయించుకోవడం, మన యొక్క చక్రా హీలింగ్ చేసుకోవడం కావచ్చు, ఎవరితోనో నేను చక్రా హీలింగ్ చేస్తానండి. ఎవరికైనా కావాలి అంటే చక్రా హీలింగ్స్, అండ్ నాకు ఈ సెషన్ నాకు హీలింగ్ కావాలి మేడం అంటే కూడా హీలింగ్స్ చేస్తూ ఉంటాను. సో హీలింగ్లో ఉన్న ప్రాసెస్ ఏంటంటే సాల్ట్ బాత్ చేసే ప్రాసెస్ ఉంటుంది. యూ హ్యావ్ టు టేక్ సాల్ట్ బాత్. ఎప్పుడైతే హీలింగ్ చేస్తామో దానికి సాల్ట్ బాత్ చేసుకోవాలన్నమాట. అది జస్ట్ 1 day హీలింగ్. తర్వాత ఇట్ విల్ ఆ ఎఫెక్ట్ వచ్చేసి మీకు ఒక 2 days 3 days మీకు తెలిసిపోతుంది. ఏదో మిరాకిల్ జరగడం, లైఫ్లో ఒక కొత్త ఆపర్చునిటీ రావడం. మ్యాక్సిమం నేను ప్రాస్పారిటీ హీలింగ్స్ చేస్తూ ఉంటాను. అంటే ప్రాస్పారిటీకి సంబంధించిన హీలింగ్, లవ్ హీలింగ్స్, రిలేషన్షిప్ హీలింగ్, సబ్కాన్షియస్ క్లట్టర్ క్లియర్ చేయడం కావచ్చు, ఇట్లాంటివన్నీ 7 చక్రా హీలింగ్స్ చేస్తాను. కానీ హెల్త్ గురించి పెద్ద డిసీజెస్ ఉంటే దానికి నేను హీలింగ్ చేయను, బట్ హీలింగ్ చేస్తాను. బేసిక్ ఫీవర్స్ అట్లాంటివి చిన్నవి, బట్ నాట్ బిగ్ వాటికి నేను చేయను. ఐఎమ్ నాట్ డూయింగ్, అంటే నేను ఈ వేలో ఫోకస్ చేస్తున్నాను అనమాట నా క్లయింట్స్కి కావచ్చు, వాట్ ఎవర్. సో ఈ హీలింగ్ చేయించుకున్నప్పుడు నీకు తెలియకుండా నీ యొక్క ప్రాబ్లం నుంచి నువ్వు బయటపడతావు. ఎందుకంటే సెల్ఫ్ హీలింగ్ అనేది నేర్పిస్తా ఫస్ట్. సెల్ఫ్ సబ్కాన్షియస్ ప్రోగ్రామింగ్ అనేది నా ఎవ్రీ 2nd week 4th week ఉంటుంది నా కోర్సు. అందులో డివైన్ ఎనర్జీస్ నేర్పిస్తా, ఒక వైట్ హీలింగ్ లైట్. మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవడం నేర్పిస్తాను. అంటే ఒక బాధ వచ్చింది, ఆ బాధ వూండ్ అయిపోయింది, ఇయర్స్ టుగెదర్ అదే బాధ పడుతున్నావు లోపల, కానీ బయటికి నవ్వుతున్నావు, అన్నీ చేస్తున్నావు, కానీ ఎక్కడో అది బాధ పెట్టేస్తుంది. ఇంట్లో వాళ్ళందరూ కూడా నీ గురించే బాధపడుతున్నారు, నువ్వు ఒక్కరివే బాధపడట్లేదు. నువ్వు ఆ వైబ్రేషన్ ఇంట్లో వాళ్ళందరికీ పాస్ చేస్తున్నావు. సో దీనికి కంపల్సరీ హీలింగ్ కావాలి. ఈ ప్రాబ్లం, ఒక బాధ ట్రామా ఇచ్చిందంటే దాని నుంచి బయటపడాలంటే హీలింగ్ పడాలి. నువ్వు ఎఫర్మేషన్ రాసినా అది ఎఫెక్ట్ ఇవ్వదు. ఎఫర్మేషన్ రాస్తున్నా కూడా దుఃఖం వస్తూనే ఉంటుంది, ఇంకా వస్తూనే ఉంటుంది. ఇది రాదేమో అనే మెసేజే వస్తుంది కానీ పాజిటివ్కి వెళ్ళదు అది. సో ఈ ట్రామా లాంటివి ఖచ్చితంగా హీలింగ్ చేయించుకోవాల్సిందే. ఈదర్ హీలర్స్ ఉంటారు చాలామంది, వాళ్ళతో హీలింగ్ చేయించుకోవచ్చు, లేదంటే సెల్ఫ్ హీలింగ్ నేను నేర్పిస్తాను. సెల్ఫ్ సబ్కాన్షియస్ ప్రోగ్రామింగ్లో నేను డివైన్ వైట్ హీలింగ్ ఎలా చేసుకోవాలి, మన బాడీ పెయిన్స్లోంచి ఎలా బయట రావచ్చు,
లవ్ రిలేషన్షిప్లో నుంచి ఎలా హీలింగ్ నిన్ను నువ్వు హీల్ చేసుకోవచ్చు, సో దట్ నువ్వు న్యూ లవ్ అట్రాక్ట్ చేయడానికి. జాబ్, కెరియర్ వైజ్ కూడా ఏమవుతుందంటే నువ్వు నీ కాన్ఫిడెన్స్ కోల్పోతుంది. కొంతమంది మనల్ని హ్యూమిలియేట్ చేయడం వల్ల వేరే వాడే గొప్ప ఏమో కంపారిజన్ చేసుకుని నిన్ను నువ్వు లో ఎస్టీమ్ అయిపోతుంది. ఇంకా నిన్ను నువ్వు నీ సెల్ఫ్ వర్త్, అసలు నా గురించి నేను వేస్ట్ ఏమో, నేను ఈ జాబ్కి అర్హుల్ని కాదేమో, ఇట్లా థాట్స్ బాగా వచ్చేస్తుంటాయి. ఇలాంటి థాట్స్ వల్ల ఏమవుతుందంటే లోపల సెల్ఫ్ హీలింగ్ అవ్వదు. నువ్వు ఎంత ఇంటర్వ్యూకి వెళ్ళి అంత సక్సెస్ఫుల్ అవుతాను అంత దగ్గర దాకా వెళ్ళినా కానీ నీకు అక్కడ ఆ డేటా ఓపెన్ చేస్తుంది సబ్కాన్షియస్ మైండ్. నీకు నువ్వు దీన్ని హీల్ చేసుకోవాలి, దీనికి కూడా హీల్ కావాలి. సో వైట్ హీలింగ్ లైట్ ఈజ్ వెరీ పవర్ఫుల్. ఇది నా సెల్ఫ్ సబ్కాన్షియస్ ప్రోగ్రామింగ్లో గైడ్ చేస్తాను. ఇది చేస్తే యాంగ్జైటీ నుంచి, డిప్రెషన్ నుంచి, స్ట్రెస్ నుంచి, ఎనీ నెగటివ్ ఇంబ్యాలెన్సెస్ నుంచి, అంటే సడన్గా ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ ఊరికే దుఃఖం వస్తూ ఉంటుంది. చెప్పండి, కొంతమందికి సడన్గా ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది, ఏదో గుర్తొచ్చి సడన్గా దుఃఖం వచ్చేస్తుంది, ఇలా కళ్ళల్లో నీళ్ళు ఇలా ధారాళంగా ఫ్లో అవుతుంది. ఎందుకంటే అది ట్రామా క్రియేట్ చేసింది. యూ నీడ్ ఎ హీలింగ్. నీకు సడన్గా ఒకటి థాట్ గుర్తురాగానే గుండెల్లోంచి దుఃఖం వస్తుంది అంటే ఏంటి? యూ నీడ్ ఏ హీలింగ్. లేకపోతే ఎవరో నిన్ను బాధ పెట్టారు రిలేషన్షిప్లో, ఎవరో నిన్ను కొట్టారు, లేకపోతే అంటే అబ్యూజివ్ రిలేషన్షిప్ నుంచి వచ్చావు, ఇంకా కంటిన్యూస్గా కంట్లో నీళ్ళు వస్తూ ఉంటాయి వాళ్ళకి. అబ్యూజివ్ రిలేషన్షిప్ నుంచి బయటికి వచ్చాక వాళ్ళకి ఫ్రీడమ్ వచ్చేస్తుంది, వాళ్ళు హ్యాపీగా ఉండలేరు. అంటే అది గుర్తొచ్చినప్పుడల్లా వాళ్ళకి విపరీతమైన ఏడుపు వస్తూ ఉంటుంది అనమాట. ఈదర్ అబ్యూజివ్ రిలేషన్షిప్ అంటే మాటలతో మెంటల్ అబ్యూజ్ ఒకటి, ఫిజికల్ అబ్యూజ్ ఒకటి, రెండు ఉంటాయి. మెంటల్ అబ్యూజ్ అంటే కూడా చాలా భయంకరమైనది, అనంతమైన వెరీ టార్చర్ వచ్చి మెంటల్ అబ్యూజ్. ఫిజికల్ అబ్యూస్ కూడా వెరీ టార్చరే, అది నాట్ అట్ ఆల్ గుడ్ థింగ్. ఈ రెండు అబ్యూస్లో ఒక ఉమెన్ కావచ్చు, మెన్ కావచ్చు, వీళ్ళు చాలా స్ట్రగుల్ అవుతారు. వాళ్ళకి దుఃఖం వస్తూ ఉంటుంది. ఇఫ్ ఇట్ ఇస్ దే సపరేట్ అయిపోయి అందులోంచి మీరు రిలీవ్ అయ్యి వచ్చాక కూడా ఎన్నో ఇయర్స్ పడుతుంది అది హీల్ అవ్వడానికి. సో దే నీడ్ సమ్ హీలింగ్. ఈ హీలింగ్ మొరాలిటీస్లో ఉండాలి, నేర్చుకోవాలి. ఏదో ఒక హీలింగ్ మొరాలిటీ నేర్చుకోవాలి. వాళ్ళు నేర్చుకోకుండా ఎఫర్మేషన్ చేస్తా, పాజిటివ్ చేస్తా ఇంకొక 1 year దాటిపోద్ది, 2 years దాటిపోద్ది. ఎఫర్మేషన్ రాసుకుంటా విజువలైజ్ చేసుకుంటా అంటే మళ్ళీ 2 years దాటిపోద్ది. ఏమీ ఆన్సర్ ఉండదు. ఏంటి నాకేం కావట్లేదు, నేను ఎఫర్మేషన్ చేస్తున్నాను మేడం, నేను అది చేస్తున్నాను మేడం. యూ నీడ్ అ హీలింగ్. నీకు ట్రామా ఉంది, నీకు రిలేషన్షిప్లో యూ కేమ్ అవుట్ ఆఫ్ అబ్యూజివ్ రిలేషన్షిప్, సడన్లీ నా లైఫ్ గుడ్ పర్సన్ కావాలి అంటే అది పనికిరాదు. యూ నీడ్ ఎ హీలింగ్. సో హీలింగ్ అనేది కంపల్సరీ. నువ్వు ఎక్కడ నేర్చుకుంటావో నేర్చుకొని నిన్ను నువ్వు హీల్ చేసుకో, అది మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు మన వ్యూవర్స్ మీ దగ్గర క్లాసెస్ నేర్చుకోవాలంటే ఎలా మేడం? ఇక్కడ పైన ఉన్న ఈ వీడియోకి ఉన్న నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్కి కాల్ చేస్తే మా టీం కనెక్ట్ అవుతుంది. సో నేను అపాయింట్మెంట్ సెట్ చేస్తాను. లేదు అంటే 24 ఇది ఎవ్రీ వీక్ క్లాసెస్ ఉంటాయి. సెల్ఫ్ సబ్కాన్షియస్ ప్రోగ్రామింగ్, మనీ DNA. సో ఈ అనౌన్స్మెంట్స్ నేను చేస్తూ ఉంటాను. అంటే ఆన్లైన్లో క్లాసెస్ జూమ్ లింక్ నుంచి చేస్తారా? అన్నీ ఆన్లైన్ అండి. పొద్దున 5 o'clock ఉంటాయి. తీటా స్టేట్లో ఉంటాయి. అంటే మీరు పొద్దున్న నిద్ర లేచినప్పుడు తీటా స్టేట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీలో ఉంటారు, ఆ స్టేట్లోనే నేను క్లాసెస్ చెప్తాను. సో మీకు ఈజీగా ప్రోగ్రామ్ అవుతుంది సబ్కాన్షియస్ ప్రోగ్రామింగ్. నేను అంత బాగా హీలింగ్లోకి తీసుకెళ్తాను మిమ్మల్ని సెషన్స్లో. మనీ DNA కావచ్చు, సెల్ఫ్ సబ్కాన్షియస్ ప్రోగ్రామింగ్ కావచ్చు. అడ్వాన్స్ మనీ DNA ఈవినింగ్ ఉంటుందండి, వెనస్డే అండ్ థర్స్డే. అది మనీ DNA చేసిన వాళ్ళకి ఎలిజిబుల్. అడ్వాన్స్ మనీ DNA ఎవరంటే వాళ్ళు వచ్చి ఆ క్లాస్ చేస్తే వాళ్ళకి ఏం అర్థం కాదు, ఎందుకంటే అది సబ్కాన్షియస్ అడ్వాన్స్ లెవెల్లో ఉంటుంది. అది ఓన్లీ మనీ DNA వాళ్ళకే అర్హత ఉంటుంది ఆ కోర్స్ అడ్వాన్స్ మనీ DNA చేయడానికి. నేను అడిగిన అన్ని క్వశ్చన్స్కి సమాధానం చెప్పినందుకు ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ.